ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో మనం గమనిస్తే సోషల్ మీడియా అనేది కేవలం మన భావాల్ని వ్యక్తీకరించడానికి ఒక ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, చాలా శక్తి కలిగిన ఒక న్యాయస్థానంలాగా ఉందని చెప్పుకోవచ్చు. ఎలాంటి వ్యాఖ్య లేకపోతే ఏది జరిగినా సరే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ప్రముఖుల మీద ఎప్పుడు మీమ్స్ అనేవి వస్తున్నాయి. ఇంతకుముందు ఏంటంటే కేవలం ఎవరైతే మంచి పొజిషన్‌లో ఉంటారో వాళ్ళని బట్టి మాత్రమే డెసిషన్ తీసుకునేది. కానీ ఒక వ్యక్తి పబ్లిక్ లైఫ్‌లో చేసిన వ్యాఖ్యలు, చేసిన పనులేవైనా సరే, ఎంత చిన్నవైనా సరే, వెంటనే అది చాలా నవ్వొచ్చే విధంగా గానీ, సర్కాస్టిక్‌గా గానీ మీమ్స్ రూపంలోకి మారిపోతున్నాయి. ముఖ్యంగా ప్రముఖుల జీవితాల్లో కొన్ని సిట్యుయేషన్స్ లేకపోతే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్‌కి సంబంధించి వాటిని బేస్ చేసుకొని మీమ్స్ రావడం సరదాగా వాళ్ళు చేసే పని అని మనం పైకనుకున్నాం. ఇన్ రియాలిటీ మనం చూస్తే వాళ్ళ ఇమేజ్ మీద, ప్రజల యొక్క అభిప్రాయం మీద శాశ్వతంగా ఒక మరకేసేస్తున్నాయి అని చెప్పొచ్చు. 70 గంటల పని అని నారాయణ ఆయన మూర్తి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడేమైంది, 'రిషి సునాక్‌ని' సోషల్ మీడియాలో ఈ 2 ఇష్యూస్‌ని కలిపి అనేక రకాల మీమ్స్ వస్తున్న పరిస్థితి. అదేంటి అంటే ప్రజల మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సరే, ఇష్యూ గురించి పూర్తిగా చూద్దాం. 'రిషి సునాక్‌కి' సంబంధించిన ఇష్యూ ఏంటిది అంటే బేసికల్‌గా ఇక్కడ పాయింట్ ఏంటంటే 70 గంటల పని అనేది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న పాయింట్ ఇది. బ్రిటన్‌కి మాజీ ప్రధాని రిషి సునాక్ అందరికీ తెలుసు. ఆయన పదవి నుంచి బయటకొచ్చిన తర్వాత ఎన్నో రంగాల్లో కీలక సలహాదారుడు పాత్ర ఆయన చేస్తున్నారు. 'ది సండే టైమ్స్‌కి' కాలమిస్ట్‌గా మారారు. ఇంకా కొత్త ఉద్యోగాలు, కొన్ని వర్క్స్ ఆయన స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో మీమ్స్ వచ్చాయి. దాన్నే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కింద తీసుకున్న పాయింట్ ఇది. నారాయణమూర్తి అన్నదేంటంటే 70 గంటల పని అని. గతంలో భారతదేశ యువత దేశ ఉత్పాదకత పెంచాలి అంటే అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడడానికి కనీసం 70 గంటలు పని చేయాలని ఆయన ఒక సందర్భంలో వ్యాఖ్య చేశారనమాట. అయితే ఈ ఇష్యూ అనేది దేశంలో పెద్ద చర్చ అయింది. చాలా ఇష్యూ అయిపోయింది. మరిప్పుడు 'రిషి సునాక్' చేస్తున్న ఈ కొత్త ఉద్యోగాలకి దీనికి సంబంధం ఏంటంటే అసలు 'రిషి సునాక్' ఏ ఉద్యోగాలో చూద్దాం. ఆయన ప్రభుత్వ పదవి నుంచి వెళ్ళిపోయారని మాట్లాడుకున్నాం గదా! గోల్డ్‌మన్ స్టాక్స్, మైక్రోసాఫ్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్, ఆంథ్రోపిక్ ఇలాంటి సంస్థల్లో సీనియర్ అడ్వైజర్‌గా, అలాగే సండే టైమ్స్‌కి కాలమిస్ట్‌గా ఆయన జేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఇష్యూ ఏంటి అంటే, ఇన్ని ఉద్యోగాలు ఒకేసారి ఆయన జేస్తున్నారు కదా! నెటిజన్స్ ఏమంటున్నారంటే, మామగారు నారాయణమూర్తి 70 గంటలు పనివారం అని సలహా ఇచ్చారు గదా! అందుకే ఆయన్ని మెప్పించడం కోసం ఈ పని జేస్తున్నారని. సో, ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకున్న తర్వాత కూడా మామగారిని మెప్పించడం కోసం ఇన్ని ఉద్యోగాలు చేస్తున్నారా అంటూ సెటైర్ సోషల్ మీడియాలో చాలా ఎక్కువైపోయాయి. ఇంకొంతమంది ఏమంటున్నారు, నారాయణమూర్తి ఇతనికి వారానికి తప్పకుండా ఎన్ని గంటలు పని చేసుకుంటున్నారు, అది గమనించారా అని చమత్కారంగా మాట్లాడుకోవడం. మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఏమవుతుంది, చిన్న ఇష్యూ. దానికి దీనికి సంబంధం లేదు. బట్ ప్రజలు లింక్ చేసి ఈ మీమ్స్ ద్వారా ప్రజలందరి అభిప్రాయాన్ని ఒకవైపు ఒక తాటికి మీద తీసుకొచ్చి ఇదే కరెక్ట్ అన్నట్టు వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉంటారు. అయితే 16 ఏళ్ళు వివాహం చేసుకున్న తర్వాత గూడా వాళ్ళ మామగారిని ఆకట్టుకోవడానికి 'రిషి సునక్' ప్రయత్నిస్తున్నాడు అని అనేక రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని బట్టి మనం అసలు ఏం అర్థం చేసుకోవాలి అంటే, కుటుంబ నేపథ్యం ఏంటి, వర్క్ కల్చర్ ఏంటి అని మనం ఒకసారి చూస్తే 'రిషి సునక్' ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడి అల్లుడు అవ్వడం, మూర్తి గారు తరచుగా కఠినమైన పనితీరు, దాని వర్క్ ఎథిక్ గురించి ఎక్కువగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఈ 2 అంశాలని కలిపి జోక్సు, మీమ్సు ఒక మెయిన్ థింగ్‌గా మారిపోయాయి. అసలు మాజీ ప్రధాని బాధ్యతలు మనం జూస్తే, ముఖ్యమైన ఉన్నత స్థాయి పదవులు చేపట్టడం ఆయనకు కామనే. ఆయన మామగారి సంస్కృతితో ముడిపెట్టి చూడడం ఇక్కడ హాస్యంగా ప్రతి ఒక్కళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూస్తున్నారు. అనేక విమర్శలు గూడా వస్తున్నాయి. ఇక్కడ నెగటివిటీ గూడా వస్తుంది. అయితే ఈ 70 గంటల పని వారానికి జేయాలనే ఒక అంశాన్ని పట్టుకొని, ఈ మూర్తి గారు చేసిన ఈ వ్యాఖ్యని 'రిషి సునక్' లాంటి ఒక ప్రముఖ వ్యక్తి, ఆయన అనేక వర్క్స్ ఆయన ఎప్పటినుంచో చేస్తూ ఉండడం, దానిలో మునిగిపోయి ఉండడం మంచి విషయమే గదా! దాన్ని దీన్ని కలిపి ఇలా ఒక డిఫరెంట్ కల్చర్‌ని పెంపొందించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక మీమ్ రూపంలో ఎగతాళి చేయడం కరెక్టా? ప్రతి ఒక్కళ్ళకి అనేక పనులుంటాయి. ఇలా మీమ్స్ పెట్టి ఒక మనిషి మీద ఇలాంటి మరకలేయడం ఇది కాదు. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇది మనం ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన ఇష్యూ కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది. ఏమో మరి ఇలా చేయడం మరి మీకు కరెక్ట్ అనిపిస్తుందా? లేకపోతే చూసి మేము గూడా ఎంజాయ్ చేస్తున్నాం ఏముందిలే అని మీరు గూడా అనుకుంటే అది వేరేది. బట్ అది అవసరమా అనే పాయింట్ ఒకసారి ఆలోచించాలి. సరదాగా చేసే వ్యాఖ్యలే. అంతేగాని ఎవ్వరికీ, ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండాలి అనే ఒక పాయింట్‌ని గుర్తుపెట్టుకొని ఇలాంటి మీమ్స్ చేస్తే బావుంటదనేది నా ఉద్దేశం. సో, వాళ్ళ వ్యక్తిగత ఎవరైతే ప్రముఖులుగా ఉంటారో అందరికి బాగా వెల్ నోన్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ పర్సనల్ జీవితాల్లో
ఒక చిన్న మార్క్ పడేలాగా బిహేవ్ జేయడం. ఈళ్ళు పెద్ద పెద్ద భుజాల మీద నెత్తిన పెట్టుకొని మోస్తున్నారంటారు గదా! అలా వీళ్ళు మీమర్స్ అందరూ ఆళ్ళ నెత్తిన పెట్టుకొని వాళ్ళ పని చెడగొట్టడంగా పెట్టుకున్నారా అనే ఒక చిన్న కామన్ సెన్స్ పాయింట్ కూడా ఒకటి ఉంది అనేది గుర్తించాలనేది నా ఉద్దేశం. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్తే బావుంటుందని అనుకుంటున్నాను. సో, వాట్స్ యువర్ ఒపీనియన్? ఇలాంటివి మీరు ఎంకరేజ్ చేస్తారా? లేకపోతే ఎంటర్‌టైన్ అవుతారా? ఆలోచించండి. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ మోనికా సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.